అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి హోటల్ స్టైల్ చికెన్ సారు. బెంగళూరులో బాగా ఫేమస్. టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. పక్కా కొలతలతో 1 కేజీ చికెన్తో చేసి చూపిస్తాను. పూర్తి వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. రండి వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందామండి. మసాలా వచ్చేసి కొంచెం వేపుకోవాలి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 1 చెంచా నూనె పోసుకొని మసాలా వేసుకుందండి. 2 ఇంచుల చెక్క, 3 యాలకులు, 5 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, వీటన్నిటిని వేసుకొని ఒక 30 సెకండ్లు వేపుకుందాం. సన్నని మంట పైన వేపుకోవాలి. ఇలా వేగాక 1 కప్పు తరిగిన కొబ్బరి పొడి, ఒక 10 సెకండ్లు అలాగే వేపుకుంటే చాలు. ఎక్కువ వేపబడలేదు. ఇందులోకి మనము మిగతా అన్నీ వేసుకుందాం. ఇక్కడ వచ్చేసి నేను క్వాంటిటీ చెప్తానండి. 20 గ్రాములు అల్లము, 100 గ్రాములు వచ్చేసి వెల్లుల్లిపాయలు, 15 నుంచి 20 వరకు పచ్చిమిరపకాయలు. ఇందులో కారం వేయం కాబట్టి పచ్చిమిరపకాయలు యూజ్ చేసుకోవాలండి. టేస్ట్కి తగ్గట్టుగా మనము కారానికి తగ్గట్టుగా వేసుకోవాలి. అలాగే 1 అరకట్ట పుదీనా, 2 ఉల్లిపాయలు కట్ చేసినవి, 2 టమాటాలు, 1 కట్ట కొత్తిమీర. ఇప్పుడు వీటన్నిటిని వేసుకొని వేయించుకోవాలి సన్నని మంట మీద. ఇలా వేయించుకున్నట్లయితే అల్సరు, గ్యాస్ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. డైరెక్ట్గా పచ్చిమిరపకాయలు వేస్తే అల్సర్ ఉన్న వాళ్ళకి తినేది కష్టంగా ఉంటుంది కాబట్టి డైజెషన్ అవ్వదు. ఇలాగ వేయించుకోవాలి. నేను తెలుసుకున్నది నేను మీకు చూపిస్తున్నానండి. ఇదే పద్ధతిలో మీరు కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఒక 2 నిమిషాల పాటు ఇలాగే ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా ఆరిపోయేంత వరకు పెట్టి తర్వాత మిక్సీకి వేసుకొని పేస్ట్ చేసుకోవాలి, అంతే. ఇప్పుడు మసాలా అంతా కూల్ అయిన పాట ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని అందులోకి మసాలా అంతా వేసుకొని బాగా ఫైన్ పేస్ట్గా చేసుకోవాలండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 10 జీడిపప్పులు ఇలా నీళ్ళలో వేసుకొని నానబెట్టుకోవాలి 10 నిమిషాల ముందు. వీటిని కూడా వేస్తున్నాను. కొంచెం నీళ్ళు పోసుకొని ఫైన్ పేస్ట్ చేసుకొని రావాలి. పేస్ట్ వచ్చి ఇలా చేసుకోవాలి, ఇలా మెత్తగా. ఇంతేనండి, ఇంకా వేరే ఏమీ వేయాల్సిన అవసరం లేదు. స్టవ్ ఆన్ చేసుకొని ఇలాగా బాగా గట్టి పాత్ర పెట్టుకోవాలి. నేను ఇక్కడ కుక్కర్ వాడుతున్నానండి. 70 గ్రాముల ఆయిల్ వేసుకున్నాను. 1 కేజీ బాగా కడిగి పెట్టుకున్న చికెన్. వీటి నూనెలో బాగా వేయించుకోవాలి, ఫ్రై చేయాలి. మంట మీడియం మీద పెట్టుకొని బాగా వేపుకోవాలి.
ఒక చెంచాడు ఉప్పు, ఒక చెంచాడు పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ వచ్చేసి సన్న మంట మీద మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించాలి. 5 నిమిషాల తర్వాత మూత తెచ్చి చూద్దాం. చూడండి, నీళ్ళన్నీ తేలిపోయినాయి పైకి. చికెన్ నీళ్ళు వదిలినప్పుడు చికెన్ బాగా కుక్ అయిపోద్దండి బిన్న త్వరగా. ఇప్పుడు మనము ఫ్లేమ్ని హైలో పెట్టుకుందాం. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ బాగా కొంచెం మగ్గాలి. ఒక 2 నిమిషాల పాటు బాగా మగ్గినప్పుడు మనం మసాలా వేసుకుందాం. ఇప్పుడు మనం మసాలా వేసుకొని ఫ్రై చేసుకుందాం. గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేసుకుందాం. అంటే మొత్తము కొంచెం వాటర్ పోసుకొని ఉన్న మసాలా అంతా తీసేద్దాం. ఇంకా దీనికి మించి ఏమి వేయరండి. ఇంకా ఈ మసాలాతోనే చికెన్ అంతా బాగా ఉడకనివ్వాలి. ఈ మసాలాలో ఇలా మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు సన్న మంట మీద 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తెరిచి అంతా ఒకసారి కలుపుకోవాలి. ఈ సమయంలో ఇక్కడ నేను 400 ml వాటర్ పోస్తున్నాను. మీకు ఎంత గ్రేవీ కావాలో చూసుకొని నీరు పోసుకోండి. ఇక్కడ 400 అయితే బాగుంటుంది, కరెక్ట్గా ఉంటుంది. ఈ సమయంలోనే ఉప్పు చెక్ చేసుకోవాలి, మసాలా ఉప్పు అంతా. నాకు ఇక్కడ ఉప్పు కొంచెం తక్కువ అనిపించింది. ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. కారం వచ్చేసి పర్ఫెక్ట్గా ఉంది. ఇంకా వేరే కారం ఏమి వేయాల్సి లేదు. ఎక్కువ కారం కావాలన్నప్పుడు పచ్చిమిరపకాయలని గ్రైండ్ చేసుకొని వేసుకోండి, బాగా కరెక్ట్గా వస్తుంది. ఒకసారి కలుపుకున్న పాట మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చేదాకా అలాగే వదిలేయాలి. 2 విజిల్స్ తర్వాత మనము మూత తెరిచి చూద్దాం. అబ్బా, వాసన మాత్రం గమాలించిపోతుంది. ఆరోమా పీస్ చెక్ చేద్దాం. సూపర్ ఉడికిందండి. ఇంతేనండి, చికెన్ సారు బెంగళూరు స్టైల్లో. హోటల్లో ఏ విధంగా చేస్తారనేది నేను క్లియర్గా చూపించాను. మీరు కూడా ఇలాగే చేసుకొని తినండి. గుమగుమలాడే బెంగళూరు హోటల్ స్టైల్ చికెన్ సారు రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇలాగే చేసుకొని తినండి. చాలా అద్భుతంగా ఉంటుంది టేస్ట్. చపాతీలోకి, పరోటాలోకి, రైస్లోకి బాగుంటుంది. రాగి ముద్దలో కూడా సూపర్గా ఉంటుంది. పక్కా కొలతలతో అన్నీ చూపించాను. ఇలాగే చేసుకొని మీరు కూడా తినండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.